హాయ్ స్టూడెంట్స్. మీలో ఎవరైనా సరే ఐటీ జాబ్ కోసం గన సెర్చ్ చేస్తుంటే ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయండి ఈ వీడియోలో. మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, ఎవరైతే లైక్ ఫ్రెషర్స్ కానీ, జాబ్ షిఫ్టర్స్ కానీ, లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు గానీ, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళకి సో, ఈ ట్యుటోరియల్ అనేది బాగా యూజ్ అవుతది. ఓకే. సో, బేసికల్‌గా ఏందంటే ఆహ్, మనము మోస్ట్‌లీ మార్కెట్‌లో వచ్చేసి మనకి ఏది బాగా పాపులర్ ఉంది అంటే పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్. మీరు ప్రతి రెజ్యూమ్‌లో ఓకే. సో, ప్రతి జాబ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్‌లో చూసుకున్నట్లయితే కామన్‌గా ఉండేదేంది అంటే పైథాన్ అనేది కామన్‌గా ఉంది. అండ్ సమ్ జాబ్ డిస్క్రిప్షన్స్‌లో క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే. సో, మీ రెజ్యూమ్‌లో గనక ఓకే. మీ రెజ్యూమ్‌లో కనుక పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ ఉన్నట్లయితే మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతది. అట్ ద సేమ్ టైమ్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, కొంతమంది ఏందంటే కొంతమంది బేసికల్‌గా ఏందంటే మేము లైక్ డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నాం. డెవాప్స్ అంటే డెవాప్స్ రిలేటెడ్ ట్రై చేస్తున్నాము. అండ్ క్యూఏ రిలేటెడ్ ట్రై చేస్తున్నాము. డేటా అనలిస్ట్ ట్రై చేస్తున్నాము. ఓకే. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. బట్ ఎవరైనా సరే ఈవెన్ మీరు డెవాప్స్ అయినా సరే, క్యూఏ అయినా సరే, డేటా అనలిస్ట్ అయినా సరే మీ రెజ్యూమ్‌లో ఓకే. మీ రెజ్యూమ్‌లో కంపల్సరీగా పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్‌ని యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లో డెవాప్స్ వచ్చినంత మాత్రాన సరిపోదు. డెవాప్స్‌తో పాటు క్లౌడ్ అండ్ లైక్ ప్రోగ్రామింగ్ గూడా కంపల్సరీగా అడుగుతున్నారనమాట. ఓకే. క్యూఐ అయినా సరే. అది ఏ టెక్నాలజీ అయినా సరే. ఈవెన్ మీరు అజూర్ గాని ఉంచుందనుకోండి. ఓకే. అజూర్ గూడా ఒక క్లౌడ్ ప్రొవైడరే. అండ్ జీసీపీ కూడా ఒక క్లౌడ్ ప్రొవైడరే. సో, ఈవెన్ ఇవైనా సరే ఓకే. మీరు కంపల్సరీగా పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ మటుకు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఏడబ్ల్యూఎస్ అనేది కామన్ అయిపోయింది. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కామన్ అయిపోయింది. సో, మీ రెజ్యూమ్‌లో ఈ 2 మటుకు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. అదే చాలామంది ఏంది అంటే కోడింగ్ రిలేటెడ్ అంటే లైక్ కోడింగ్ సంబంధించింది ఎక్కువ భయపడుతుంటారు. సో, ఈవెన్ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. నేను ట్రైన్ చేస్తాను. ఓకే. జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. బేసికల్‌గా మనకి ఈ ఏడబ్ల్యూఎస్‌లో చూసుకున్నట్లయితే కోడింగ్ అనేది నేను 2 రకాలుగా డివైడ్ చేశాను. కోడింగ్, నాన్ కోడింగ్ అనేది. బేసికల్‌గా ఈ కోడింగ్ మొత్తం నేర్చుకోవడానికి మీకొక 30 డేస్ సరిపోతది. అది ఎలానో నేను చూపిస్తాను. కోడింగ్ మొత్తం నేర్చుకోవడానికి 30 డేస్ సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ నాన్ కోడింగ్ ఇవి అన్నీ కూడా నాన్ కోడింగ్ అనమాట. వీటిలో కోడింగ్ ఏముండదు. సో, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకొక జస్ట్ 2 డేస్ సరిపోతుంది. ఇంకా థియరిటికల్ పార్ట్ అనమాట. ఇవి నేను ఎలా అనేది మీకు ట్రైన్ చేస్తాను కంపల్సరీగా. అయితే కోడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే. చాలామంది ఏందంటే లైక్ ఫ్రెషర్స్ వచ్చినోళ్ళు కొంతమంది నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చిన వాళ్ళకి సో, వాళ్ళు మేజర్‌గా చెప్పే పాయింట్ ఏందంటే నాకు కోడింగ్ రాదు. కోడింగ్ అనేది నేను చేయలేకపోతున్నాను. అందువల్ల నేనేందంటే టూల్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే చూద్దామని చూస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్‌లో కోడింగ్ చేసేవాడికి మాత్రమే జాబ్ ఉంటుంది. ఎక్కడైతే కోడింగ్ ఉన్నదో అక్కడ ఫుల్లీ ఆటోమేషన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. సో, మీరు కంపల్సరీగా కోడింగ్ అనేది నేర్చుకోవాలి. చాలా సింపుల్ ఉంటుంది కోడింగ్. ఒక్కసారి మీరు బేసికల్‌గా ఒక్కసారి నా ట్రైనింగ్‌లో పైథాన్ బేసిక్స్ ఉంటుంది. అదొక్కసారి చూస్తే మీరు కోడింగ్ అనే ఫియర్ అనేది కంపల్సరీగా పోతది మీకు. చాలామంది ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చినోళ్ళకి సో, చాలా ఇప్పటివరకు నేనంటే 100+ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. సో, వాళ్ళందరూ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎక్కడ కూడా నాకు 99% కాకుండా 100% పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే. సో, ఇక్కడ మీకు కోడింగ్‌లో ఏడబ్ల్యూఎస్‌లో కోడింగ్ మాట్లాడుకోవాలంటే లాంబ్డాలో అండ్ గ్లూలో కోడింగ్ అనేది రాస్తామనమాట. సో, లాంబ్డాలో వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయన్నమాట. బేసిక్ కోడింగ్ ఒకటుంటుంది. అండ్ ఆర్కెస్ట్రేషన్ కోడింగ్ ఒకటుంటుంది. అండ్ ఏపీఐ కోడింగ్ ఉంటుందనమాట. మాక్సిమం, మాక్సిమం ఈ మూడే ఉంటాయి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు లాంబ్డా రిలేటెడ్ ప్రాజెక్ట్ వస్తే ఈ మూడిటిని క్రాస్ చేసి వేరే ప్రాజెక్ట్ అంటే లైక్ వేరే వర్క్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే. మాక్సిమం ఇవే ఉంటాయి. ఐదర్ మీకు బేసిక్ లెవెల్‌లో ఉంటుంది. లేదంటే ఆర్కెస్ట్రేషన్ లెవెల్‌లో ఉంటుంది. ఏపీఐ లెవెల్‌లో ఉంటుంది. ఇది. గ్లూలో మాట్లాడుకుంటే ఇక్కడ మనకి గ్లూలో బేసికల్‌గా ఏందంటే జాబ్స్ అంటారిక్కడ. జాబ్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ బేసిక్ పైథాన్ ఉంటుంది. పైథాన్ ప్లస్ పాండాస్ యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ ప్లస్ పైస్పార్క్ యూజ్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ పైథానే. సో, మీరు పైథాన్ గాని నేర్చుకుంటే మీకు ఈ ప్రాజెక్ట్స్ వీటి మీద వర్క్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి చాలా సింపుల్‌గా ఉంటాయి. వెరీ వెరీ సింపుల్. ఓకే. సో, నేను మీకు ఎలా ట్రైన్ చేస్తాను అంటే బేసికల్‌గా మొత్తము ఒక రోడ్ మ్యాప్ లాగా అనమాట ఇది. మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి.
10 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో, నా వెబ్‌సైట్‌లో చూపిస్తాను మీకు. ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి. 10 లెవెల్స్ తెలుగులోకెళ్తే లైవ్ రికార్డింగ్స్. ఇక్కడ మీకు చూస్తే ఇది లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అవన్నమాట. ఓకే. ఒకసారి ఓపెన్ చేద్దాం మళ్ళీ. ఇవి 10 లెవెల్స్. సో, ప్రతి లెవెల్‌లో మీకు వీడియోస్ ఇచ్చేస్తాను. ఓకే. ఇక్కడ చూస్తే పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అన్నమాట. సో, వన్స్ మీరు ఈ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు 1-to-1 సెషన్ తీసుకుంటాను మీతో. అంటే 1-to-1 సెషన్ అంటే ఏందంటే, మీకు ఎంతవరకు ఈ టాపిక్స్ అర్థమయ్యాయి. ఓకే. ఇక్కడ ఒక మాక్ ఇంటర్వ్యూ అన్నమాట. మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను మిమ్మల్ని. మాక్ ఇంటర్వ్యూ తీసుకొని, సో, మిమ్మల్ని లెవెల్ ఇంకా అంటే ఈ లెవెల్ ఎంతవరకు అర్థమైందని టెస్ట్ చేసేసుకోవడానికి కొన్ని అసైన్‌మెంట్స్ ఇస్తానన్నమాట. సో, ఈ లెవెల్‌లో మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటే, ఈ లెవెల్ మీకు ఓకే. చేయగలుగుతామంటే నేను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తానన్నమాట. సో, ఈ లెవెల్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్ ఉంటుంది. సో, ఇది బేసికల్‌గా బేసిక్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ నేను చెప్పాను గదా! 3 ఉంటాయి లాంబ్డాలో అనేసి అవే అన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఇది బేసిక్ ఉంటుంది. ఇది ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది. ఇది ఏపీఐ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఏంది అంటే, ఇవి 3 ఎందుకు తీసుకున్నానంటే, మీరు రియల్ టైమ్‌లో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా మీద గాని ప్రాజెక్ట్ గాని మీకు అసైన్ అయితే, ఈ మూడిట్లోనే ఉంటుంది. సో, ఈ 3 మీరు ఆల్రెడీ గాని చేసుంటే, ఆ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ ఈజిలీ అన్నమాట. ఓకే. ప్రతి ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇది బేసికల్‌గా ఏంది అంటే, ఒక ఎస్3 బకెట్‌లోకి ఫైల్ అప్‌లోడ్ చేస్తే, ఈ లాంబ్డా అనేది ఎలా ప్రాసెస్ చేయాలి? ఇలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓకే. మనకి 50% ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంటే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక హెల్త్ కేర్ రిలేటెడ్ అన్నమాట. హెల్త్ కేర్ పేషెంట్ రికార్డ్స్. ఏం లేదు ఇక్కడ. డిఫరెంట్ హాస్పిటల్స్‌లో నుంచి డేటా అనేది ఎస్3 బకెట్‌లోకి వస్తది. ఎస్3 బకెట్‌లోకి వచ్చినప్పుడు ఈ ఎస్3 బకెట్‌లో ఉన్న డేటా లాంబ్డా రీడ్ చేసి, లాంబ్డా ప్రాసెస్ చేసి, అది డిఫరెంట్ సోర్స్‌లో డిప్లాయ్ చేస్తూ లైక్ డిప్లాయ్ అంటే సేవ్ చేస్తూ ఉంటుందన్నమాట డేటా అనేది. సో, మోస్ట్‌లీ ఈ లాంబ్డా అనేది ఇక్కడ ఈ వేలో ఇట్లా యూజ్ అవుతది. ఇది ఫస్ట్ లెవెల్ అన్నమాట. సో, ఈ లాంబ్డా నేర్చుకునేటప్పుడు మీకు ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్‌లో మీకు ఆల్‌మోస్ట్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది కంప్లీట్‌గా నేర్చేసుకుంటారు. ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చరు ఒకసారి మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని ఏ టూల్స్ కవర్ అవుతాయో ఒకసారి చూసుకోండి. సో, మీరు ప్రత్యేకంగా ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ఏవైతే నాన్ కోడింగ్ ఉన్నాయో వాటి గురించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ ది వేలో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆన్ ది వేలో వచ్చేస్తాయి మొత్తం గూడా. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయిందనుకుందాం. ఓకే. ప్రాజెక్ట్ 1 అయిపోతే, ఇక్కడ మళ్ళీ అగైన్ నేను ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. 1-to-1 మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. తీసుకొని మిమ్మల్ని క్రాస్ క్వెషన్స్ అడుగుతానన్నమాట. మీకు ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశావు? ఎంతవరకు అర్థమయింది? ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్ ఏంటి? వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఇవి ఇవి వన్స్ మీకు ఇది కాన్ఫిడెన్స్ అయిందనుకోండి, ఒక అసైన్‌మెంట్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను. అది మీరు డెవలప్ చేశారనుకోండి, యూ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రేషన్. సో, ఈ ఆర్కెస్ట్రేషన్‌లో ప్రాజెక్ట్ ఏంది అంటే ప్రీవియస్‌గా ఉన్న ప్రాజెక్ట్‌లో ఒక లాంబ్డా ఉంటుంది. ఒక రిక్వెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ అన్నమాట. ఇది మోస్ట్‌లీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఒక లాంబ్డాకి మల్టిపుల్ రిక్వెస్ట్‌లొస్తాయి. ఓకే. సింగిల్ లాంబ్డాకే మల్టిపుల్ రిక్వెస్ట్‌లొస్తాయన్నమాట. వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే మల్టిపుల్ రిక్వెస్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే నాలెడ్జ్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అది మీకు ప్రాజెక్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. ఇది ఒకసారి చూసుకున్నట్టయితే ఈకామర్స్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే మీకిక్కడ ఒక లాంబ్డా ఉంటుంది. ఈ లాంబ్డాకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తాయన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, లాగిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికొస్తది. సో, ఈ లాంబ్డా ఏందంటే ఈ రిక్వెస్ట్‌లన్నిటిని ప్రాసెస్ చేస్తది. సింగిల్ లాంబ్డా అన్నమాట. ఓకే. ఇది సెకండ్ లెవెల్ లాంబ్డాలో. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌లో మీరు నేర్చుకోబోయే సర్వీసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఏమేం కవర్ అవుతాయో ఒకసారి చూడండి దీంట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ డీటెయిల్ ఆర్కెస్ట్రేషన్ కంప్లీట్ అయిందనుకోండి. అగైన్ ఇక్కడ మళ్ళీ మనకి 1-to-1 సెషన్ ఉంటుంది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ అసైన్‌మెంట్ ఉంటుంది. సో, వన్స్ యూ సాటిస్ఫైడ్ అంటే మీకు క్లారిటీ వచ్చిందంటే నెక్స్ట్ గో టు ద ఫాలో. సో, ఇది మార్కెట్‌లో వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ ఉందన్నమాట ఏపీఐ సర్వీస్ అనేది. మీరు మైక్రో సర్వీసెస్ అంటారు, వెబ్ సర్వీసెస్ అంటారు. ఓకే. చాలా టర్మ్స్‌తో రెస్ట్‌ఫుల్ సర్వీసెస్ అంటారు. చాలా టర్మ్స్‌తో పిలుస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ పవర్‌ఫుల్ వెపన్ అన్నమాట వెబ్ సర్వీస్ అనేసిది. ఓకే. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంది అంటే, మనకి ఏపీఐ సర్వీసెస్ క్రియేట్ చేస్తారనమాట. డిఫరెంట్ ఏపీఐ సర్వీసెస్. ఇక్కడ మన మొబైల్ అప్లికేషన్‌లో గానీ, వెబ్‌సైట్‌లో కానీ, లేదంటే ఎనీ అదర్ అప్లికేషన్స్‌లో ఈ సర్వీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీ దగ్గర ఒక డేటా ఉందనుకోండి, దానికి ఏపీఐస్ క్రియేట్ చేసుకొని, ఆ డేటాని మీరు సెల్ చేస్తారనమాట.
సో, ఆల్‌మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో ఉన్న వెబ్‌సైట్స్ అన్నీ కూడా వెబ్‌సైట్స్ 95% వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఏపీఐ సర్వీస్ మీదే డిపెండ్ అయ్యున్నాయి. ఓకే. ఏపీఐ సర్వీస్ మీద డిపెండ్ అయ్యున్నాయి. సో, ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశానంటే థర్డ్ ప్రాజెక్ట్ కింద ఇది నేర్చుకున్నారనుకోండి. సో, మీకు చెప్పాను గదా! కంపెనీలో ఏ స్టైల్ ఇచ్చినా సరే, ఏ ప్రాజెక్ట్‌లో అసైన్ చేసినా సరే, మీరు ఆల్రెడీ చేసి ఎళ్ళిపోయారనుకోండి, మీకు హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకోసం అండర్‌స్టాండింగ్ కోసమంట. సో, సేమ్ ప్రాజెక్ట్ నేను తీసుకోలా. 3 డిఫరెంట్ తీసుకున్నా. లాంబ్డాలో ఎన్నైతే ఉన్నాయో ఆ 3 కవర్ అయిపోతాయి ఇక్కడ. సో, యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి మీకు రియాక్ట్ జేఎస్ ఉంటుంది. రియాక్ట్ జేఎస్ ఏందంటే ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అన్నమాట. మీరిక్కడ ఏదైతే ఏపీఐ సర్వీసెస్ మీరు డెవలప్ చేశారో, వాటిల్ని ఇక్కడ ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చూపిస్తాము. సో, అగైన్ సేమ్ మనకి 1-to-1 సెషన్ ఉంటుంది. మీకు ఇవి లెవెల్స్ అన్నమాట. ఎవ్రీ లెవెల్ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఒక 1-to-1 సెష్ సెషన్ ఉంటుంది. ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా డౌట్ వచ్చినా సరే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్‌లీ. ఓకే. అండ్ డిప్లాయ్‌మెంట్ మీరు నాట్ ఓన్లీ డిప్లాయ్‌మెంట్ కూడా నేర్చుకోవచ్చనమాట. ఎలా డిప్లాయ్ చేయొచ్చు ప్రాజెక్ట్ అనేసి. ఆ తర్వాత గ్లూ. సో, గ్లూ ఏంది అంటే నేను చెప్పాను గదా! ఏడబ్ల్యూఎస్‌లో ఈ ఏరియా కంప్లీట్ అయిపోయింది. ఈ ఏరియా కంప్లీట్ అయిపోయింది. 3 హ్యాపీ. లాంబ్డాలో ఏమిచ్చినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు గ్లూకొచ్చేద్దాం. ఇక్కడొచ్చేసి మీకు బేసికల్‌గా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తారు. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తాం. ఈ ఏరియాకొచ్చేసినప్పుడు ఇక్కడ మీడియం అండ్ లార్జ్ డేటాని మీ హ్యాండిల్ చేస్తారనమాట. మీడియంని హ్యాండిల్ చేసేటప్పుడు ఏందంటే పాండాస్ యూజ్ చేస్తారు. లార్జ్ డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు ఏందంటే పైస్పార్క్ యూజ్ చేస్తారనమాట. సో, వీటిలికి జాబ్స్ క్రియేట్ చేస్తాం. సో, అవి ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు ఈ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినాననమాట. ఇక్కడ పైస్పార్క్ రిలేటెడ్ అంటే బిగ్ డేటాని ఎలా ప్రాసెస్ చేసుకోవడము. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ చూసుకున్నా బిగ్ డేటా అంటున్నారు. హడూప్, స్పార్క్ ఉండేది. బట్ హడూప్ ఏందంటే ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయి స్పార్క్ అనేది ఓవర్‌కమ్ చేసేసింది. ఎక్కడ పట్టినా సరే స్పార్క్ అని ఉంటుంది. సో, అది కూడా మనము కవర్ చేయడం అయితే జరిగింది. సో, స్పార్క్ ఏంటి? ఈటీఎల్ జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాం? గ్లూ కేటలాగ్స్ ఎలా ఉంటాయి? ఓకే. ఎవ్రీథింగ్ అన్నమాట. ఎలా ట్రాన్స్‌ఫార్మేషన్ చేస్తాము డేటాని. సో, ఇవన్నీ కూడా ఇదొక ప్రాజెక్ట్ కింద నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటు ఇంకోటేందంటే రెడ్ షిఫ్ట్ డేటాబేస్ యాడ్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ ప్రైస్‌పార్కే. కాకపోతే బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తాం. రెడ్ షిఫ్ట్ డేటాని హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే చేశాను నేను. 1-to-1 ఓకే. అండ్ ఫైనల్‌గా ఏందంటే ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం డెవలప్ చేసామో ఒక ఎయిర్ ఫ్లో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందనమాట. ఈ ఎయిర్ ఫ్లోలో ఈ ప్రాజెక్ట్స్‌ని మనము ఆటోమేట్ చేస్తాం. మనం ఇప్పుడు డెవలప్ చేసినయన్నీ కూడా. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా ఒక రోడ్ మ్యాప్. ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు గట్టిగా ఓకే. సో, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు గట్టిగా మహా అయితే ఒక్కొక్క లెవెల్‌కి 3 యేసుకుందాం. 3, 3, 3, 3 బేసికల్‌గా దీనికి 3 అవసరం లేదు. ఓకే. 3 యేసుకుందాం. దీనికి 1 ఓకే. అండ్ దీనికి 3, దీనికి 3, దానికి 3 అండ్ దీనికి జస్ట్ 1. సో, ఇలా యేసుకున్నాం మనకి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకి 30 డేస్ కూడా అవ్వదు. అరౌండ్ మీకొక ఓకే. 30 డేస్ తీసుకుందాం. ఓవరాల్‌గా అంటే విత్ ప్రాక్టీస్‌తో సహా. 30 డేస్‌లో మీకు ఫుల్ అంటే ఏడబ్ల్యూఎస్‌లో కోడింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీద మీకు ఫుల్ ఐడియా వచ్చేస్తది. సో, ఇది వచ్చిన తర్వాత మీకు నాన్ కోడింగ్ రిలేటెడ్ వెరీ సింపుల్. జస్ట్ 2 డేస్ స్పెండ్ చేస్తే నాన్ కోడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఇప్పుడు మీకు కోడింగ్ వచ్చు అండ్ నాన్ కోడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరుంది. సో, ఈ 2 కాంబినేషన్ యూజ్ చేసుకొని క్రాస్ క్వెషన్స్ మనం క్రియేట్ చేసుకున్నామనుకోండి. ఓకే. సో, వెరీ సింపుల్. ఇంటర్‌వ్యూస్‌కి మీరు ప్రాక్సీలు లేదంటే సపోర్ట్స్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు. జస్ట్ డైరెక్ట్‌గా మీరే అటెండ్ అయ్యి, మీరే ఆన్సర్ చేయొచ్చు. ఆ లెవెల్ మన దగ్గర ఉంది. ఓకే. సో, మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు గాన ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ నాకు హాయ్ అని చెప్పండి. ఓకే. నేనైతే మీకు యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఇచ్చి ప్రతి లెవెల్‌లో మీ యొక్క స్కిల్ టెస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే. రైట్. ఇంకోటి చాలామంది ఏంది అంటే బేసికల్‌గా ఏందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. సీ గుర్తుపెట్టుకోండి ప్రీ రికార్డింగ్ క్లాసెస్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మీకు ఆల్రెడీ క్లాస్ ఇస్తున్నాను. అండ్ ఎట్ ది సేమ్ ప్రతి లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మీతో డిస్కషన్ చేస్తాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. 1-to-1 సెషన్ తీసుకుంటాను.
సో, ఇది కంప్లీట్‌గా ఏందంటే తెలుగులో డెవలప్ చేశాను. ఓకే. అండ్ వెబ్‌సైట్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకే. డైలీ డౌట్ సెషన్స్. సో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేసుకోవచ్చు. 1-to-1 సెషన్స్ ఉంటాయి. రెజ్యూమ్ ప్రిపరేషను, మాక్ ఇంటర్వ్యూస్, జాబ్ అసిస్టెన్స్. సో, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోర్స్ మీరు ఆన్‌లైన్‌లో గాని సెర్చ్ చేసుకున్నట్లయితే మినిమమ్ 30,000 చార్జ్ చేస్తున్నారు. ఓకే. నేను జస్ట్ 10,000లోనే మిమ్మల్ని ట్రైన్ చేశాను. దట్ టూ 30 డేస్‌లోనే. ఓకే. టోటల్ ఏసుకోండి. 35 డేస్ ఏసుకోండి ఓవరాల్‌గా. ఓవరాల్‌గా 35 డేస్‌లో మీరు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకోటేంది అంటే మీరు డెవాప్స్ అయినా, డేటా అనలిస్ట్ అయినా, డేటా ఇంజినీర్స్ అయినా, లేదంటే మెషిన్ లెర్నింగ్ అయినా, లేదంటే ఏఐ అయినా ఎవ్వరైనా సరే ఈ స్కిల్‌ని మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. ఓకే. జస్ట్ ఒక 10,000నే. 10,000తో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ స్కిల్ మీ రెజ్యూమ్‌లో యాడ్ అయింది అంటే ఆటోమేటిక్‌గా మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతది. అండ్ మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, యుటిలైజ్ చేసుకోండి. కొంతమందేంటంటే 2,000కి, 3,000కి కూడా ఇస్తామంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక రూ. 1,00,000కి సంబంధించిన రూ. 1,00,000 జీతం ఇచ్చే కంటెంట్‌ని మీకు 2,000, 3,000కి వస్తుందంటే అసలు మీరే ఆలోచించండి. అది నిజంగా పాసిబుల్ అవుతదా లేదా అనేసి. ఓకే. సో, చీప్‌గా 2,000కి, 3,000కి ఎళ్లి జస్ట్ బేసిక్స్ నేర్చుకొని, మళ్ళీ టైమ్ వేస్ట్ చేసుకోవడం బదులుగా జస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ లెవెల్ మీ యొక్క స్కిల్స్ నేను టెస్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. అండ్ మీ చేత నేను అట్‌లీస్ట్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసే కెపాసిటీ తెప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఒకవేళ మీరు గాన ఆ కెపాసిటీ మీకు రాలేదు అంటే, ఓకే. మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్‌ని నేను రిఫండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఓకే. సో, నా మెయిన్ గోల్ ఏంది అంటే, తక్కువ అమౌంట్‌తో, తక్కువ టైమ్‌లో ఓకే. మంచి నాలెడ్జ్ నేర్చుకోవడం. అంతే. సో, టైమ్‌ని వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా? సో, రికార్డింగ్స్ అనేసి పక్కన పెట్టొద్దు. వెరీ ఇంపార్టెంట్. ఓకే. నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 35 డేస్‌లో మీరు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఏమిచ్చినా నేను చేయగలుగుతాను అనే కెపాసిటీ తెప్పించే రెస్పాన్సిబిలిటీ నాది. నిజంగా 35 డేస్‌లో చేయగలుగుతామా అంటే ఒకసారి దిగండి. దిగితేనే తెలుస్తది మీకు. దిగకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్. ఓకే. రైట్. సో, మీకు నచ్చినట్లయితే జస్ట్ నాకొకసారి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఒకసారి మెసేజ్ గాని పెడితే మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. థాంక్ యూ సో మచ్.